హలో అందరికి మళ్ళా వచ్చేసినాం ఇక కొత్తగా మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు. మీ పేరు సిరాఫా దాగున్న ఆశలే ఫిబ్రవరి సారీ ఐఎమ్ ఆల్సో గెటింగ్ టు టాక్ మీలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై యాడ్ చేసిన. అవును ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా, ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు. ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా? ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు. పెద్ద కలరే కిటికీ తెరిచి బయటికి దూకే నేల విడిచి నింగి పైకే నిచ్చనేసే ఇవ్వాళ్ళే అందాని ఎక్కువెట్టినాకొస్తా నాని ఎవడంతా రాజాని రాజనందిపోయి మంత్రం నీ సొంతమంతా. ఈ సినిమాలో మేడంతోని ఇదే అంటే సంతకం డాన్స్ అన్నట్టు ఇది. ఎంత పరుగే తను కోరుకుంది సాధించే. హలో అందరికి మళ్ళా వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు. అంటే ఒక చెల్లెలు ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా సిరాఫా సిరఫ్ సిరాత్ లేదు సిరఫ్ కా ఫూర్. ఈమెకే మీరు సీరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అందులో. ఏంటి చెప్పండి. మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె ఫాతిక ఆమెతో అడిగింది నా తప్పు నా తప్పు నా తప్పు. ఎందుకు అన్నిట్లో ఏలు పెడతావు? అలవాటు పోలేదు లేదు అలాడు పోతుందా అంట. అవును మేము వింటాం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మగవాళ్ళు అనేసరికి పులిహోర కలుపుడు అంటారు. మీరు బగారా కలుపుడా? మీరు ఎందుకు బామ గల్ఫం అంటే అదే కదా? అదే భామగలభం అంటే అదే కాదు కదా. పులిహోర కలుపం అంటే తెలుసు. అవును కరెక్ట్. No, he's asking you know what pulihora kalpadam means. Mixing pulihora. Mixing the lime rice, no? The lemon rice. Yeah. There's another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like you know ఇప్పుడు ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నారు చూడు. ఓకే అదే కాల్ అది పులిహోర. నీ పులిహోర ఇక్కడే నీ పులిహోర కలపదు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. నాకు కలపలేను ఎక్కువనే. మాకు తెలిసి ఈమె అక్క అక్క ఈ ఫాట్లో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? ఆహా లేదు, పార్ట్నర్స్ అన్నమాట. మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసిన ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదులే, పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమాన్యుకు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా, షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ ఐడియా. కానీ అది నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులే. నేను ఎప్పుడు అన్నాను? అన్ని అబద్ధం చెప్పకే. చూసిన నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడోళ్ళు ఒకతాని ఉండరు అంటారు. ఎందుకు? ఉంటున్నాం కదా. నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటుండ్రు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళీ ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాలి కదా. బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అనే విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి. సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్లోనేమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB, మీరు 5GB. సరే అండి, 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా. అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా. సో మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు. కెమెరా ఏం కాలేదు, ఫ్లెక్సిబుల్ గా లేవు. ఓకే.